మేము కేరళలోని అలప్పిలో ఉన్నాం. అలప్పిలోని ఫేమస్ లేక్లో ఉన్నాం. మేము ఇన్వెస్టిగేషన్ చేయడానికనే వచ్చాం. ఓ హత్య కేసు, ఆ విషయంలోనే మేము ఇక్కడికి వచ్చాం. హత్య జరిగిందేవో హైదరాబాద్లో, హంతకుని మేము వెతుకుతోంది ఎర్నాకులంలో. ఎర్నాకులం నుంచి మేము మటాంచేరి వచ్చాం. అక్కడి నుంచి కొచ్చిన్లో ఉన్న పోర్ట్ కొచ్చిన్కి వచ్చాం. ఆ తర్వాత ఇక్కడ దాకా వచ్చాం. మేము ఎర్నాకులం చేరుకోగానే ఇక్కడ ప్రకృతిని చూసి మాకు మతిపోయినంత పనైంది. మేము ఆ ఫ్యామిలీ ఇంటికి చేరుకున్నాం. వాళ్ళు చెప్పింది విని మా కళ్ళంట నీళ్ళొచ్చాయి. ఇంట్లో పెళ్ళుంది. అదే ఆ అమ్మాయి ఎవరి పెళ్ళైతే జరగబోతుందో తనే ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. ఏం చెప్పంటారు? అది ఓ హత్య కేసు. హంతకుని మేము పట్టుకోవాలి. మేము అతన్ని పట్టుకోవడానికి ఇక్కడికి వచ్చేసరికి ఇంకో కేసు ఎదురైంది. హంతకుని పట్టుకోవడమే కాకుండా ఓ అమ్మాయిని కూడా వెతకాలి. స్వయంగా మీరే చూడండి. సీను, నువ్వు నాకు విషయం చెప్పు. నువ్వు ఎప్పుడు చూసినా ఇలా మనుషులు ఎవరూ తిరిగిన ప్లేసెస్కి తీసుకొస్తావెందుకు? ఎంత బాగుంది ఈ ప్లేస్. వాతావరణం ఎంత బాగుంది. వర్షం వాసన ఇంకా బాగుంది. నాకు పాట పాడాలనిపిస్తుంది. ఏదైనా రొమాంటిక్ పాట. నాకేమో ఇప్పుడు భయం వేస్తుంటే నీకు పాట పాడాలనిపిస్తుందా? ప్రతిసారి ఇలాగే నా మూడౌట్ చేస్తూనే ఉంటావు. చూడు, కాస్త నువ్వు పాడు, నేను పాడతాను. ఈ మంచి ఎన్విరాన్మెంట్లో రొమాన్సే రొమాన్స్. నువ్వు నన్ను ఏదైనా మంచి పార్క్ తీసుకెళ్ళుంటే నిజంగానే పాట పాడేదాన్ని. ఓహ్, రెస్టారెంట్లో చుట్టూ ఎంతమంది కూర్చుని ఉంటారంటే నేను నీ కళ్ళల్లోకి తనివి తీరా చూసే అవకాశం కూడా దొరకదు. సీను, నీకేమైనా శబ్దం వినిపించిందా? ఎవరో విలనొచ్చినట్టున్నాడు. ఇతను ఎక్కడి నుంచి వచ్చినట్టు? సార్, ఇతను ఆ పక్కనున్న బురదగుంటలోంచి వచ్చారు సార్. సార్, ఈ ఏరియాలో 3-4 రోజులుగా చాలా భారీగా వర్షం పడటం వలన ఇలా గుంత ఏర్పడింది సార్. వేరేదేమైనా ఉందా? లేదు సార్. ప్రణీత్, వివేక్, త్వరగా హెల్ప్ చేయి. త్వరగా బయటికి లాగు. త్వరగా. ప్రణీత్, నువ్వు చేసే పనులన్నీ ఇలాగే ఉంటాయి. సార్, అసలు ఆ వ్యక్తి ఈ గొంతులో ఎలా పడ్డాడని చూస్తున్నాను సార్. అయితే అదేంటో తెలిసిందా? ఎస్ సార్, నాకు తెలిసి ఇతనితో పాటు 2-3 వ్యక్తులు ఉండే ఉంటారు సార్. వాళ్ళే ఇతను చంపారేశారేమో సార్. అతను చనిపోయాడని వాళ్ళు అనుకున్నారు సార్, కానీ అతను బతికే ఉన్నాడు. సర్లే, త్వరగా బట్టలు మార్చుకో. డ్రెస్ తెచ్చుకున్నావా లేదంటే ఏమీ లేకుండా వెళ్తావా? వద్దు సార్, ఉన్నాయి సార్, నా బట్టల బండిలో ఉన్నాయి. వెళ్ళి మార్చుకో. ఇతనికి 25-30 సంవత్సరాలు ఉంటాయి సార్. సార్, ఇలా చూడండి, బుల్లెట్ తగిలినట్టుంది. పైగా ఇతని దగ్గర మనకు
పర్సు కానీ మొబైల్ కానీ ఏమీ దొరకలేదు. అవును సార్, ఈ హత్య చూస్తుంటే దోచుకోవడానికి చేసినట్టుంది. కానీ జోసఫ్, ఇక్కడి దాకా తీసుకొచ్చి దోచుకోవడం ఏదో తేడాగా అనిపిస్తుంది. సార్, ఆ, ఇతని జేబులో ఏదో ఉంది సార్. కాస్త నీళ్లతో కడిగి చూడు. ఇయర్ రింగ్, ఇయర్ రింగా? లేడీస్ ఇయర్ రింగ్ ఒక మగాడి జేబులో ఎందుకున్నట్టు? ఇది మనకు ఉపయోగపడుతుంది. చూడటానికి చిన్నగానే ఉంది, కానీ చూడటానికి చిన్నగా కనిపించే ఈ వస్తువు సహాయంతో ఇతనెవరో తెలుసుకోవచ్చు. సార్, ఏంటి జోసఫ్? సార్ ఇది మనం అనుకున్నట్టు ఇయర్ రింగ్ కాదు సార్. అవునా? అవును సార్. సార్, దీన్ని నేను చాలా మంది జ్యువెలర్స్ చూపించాను సార్. అందరూ ఏం చెప్పారంటే ఇది ఇయర్ రింగ్ కాదు, ఓ నోస్ రింగ్ అని. అదే ముక్కుకు పెట్టుకునేది. ఇది ముక్కుకు పెట్టుకునేదా? అవును సార్. సార్, ఈ అమ్మాయి గీతాంజలి. హాయ్ సార్. హాయ్. తను జ్యువెలరీ డిజైనర్ సార్. అదేంటంటే సార్, దాని గురించి ఏదో తను చెప్పాలనుకుంటుంది. అసలు ఈ డిజైన్ ఎక్కడిది? ఇది ఇక్కడ తయారు చేసిందా లేక మరెక్కడైనా? ఈ నోస్ రింగ్ ని ముక్కుట్టి అని పిలుస్తారు సార్. ఏంటి, ముకుటి అంటారా? ఎస్ సార్. దీని డిజైన్ ఉందే, అది కేరళ డిజైన్. ఇది కేరళ వాళ్ళే పెట్టుకుంటారు. ఇది కేరళ ముక్కు పుడక. మరి హైదరాబాద్కి ఎలా వచ్చిందబ్బా? సార్, నేను అనుకోవటం చనిపోయిన ఆ వ్యక్తి కేరళ వాసేమో. ఇక్కడ టూరిస్ట్గా వస్తే ఎవరైనా మర్డర్ చేశారేమో. ఒకవేళ ఇది కేరళలో తయారైతే అక్కడున్న జ్యువెలర్స్ని అడిగి చూద్దాం. అదే కరెక్ట్, తెలుస్తుంది కదా? అవును సార్, నా దగ్గర అక్కడ జ్యువెలర్స్ పేర్లు అడ్రస్లు ఉన్నాయి సార్. అయితే దీని ఫోటో తీసి అందరికి పంపించండి, ఫోన్ చేయండి. అప్పుడు తెలుస్తుంది కదా దీన్ని ఎవరు తయారు చేశారన్నది. ఆ సైడ్ నుంచి ఎంక్వైరీ చేస్తే ఇతను ఎవరో తెలుస్తుంది. ఇతన్ని ఎవరు హత్య చేశారో అది తెలుస్తుంది. ఆ? ఓకే, దాన్ని ఎక్కడ తయారు చేశారో తెలిసిందా? వెరీ గుడ్. ఎక్కడ? కొచ్చిన్లోనా? మరి ఆ జ్యువెల్ పేరేంటి? వండర్ఫుల్, గుడ్, ఓకే. వివరాలు తెలిసాయా సార్? అవును, అది కొచ్చిన్లో తయారైందంట. అయితే పదండి సార్, కొచ్చిన్ వెళ్దాం. అభిజిత్, జోసఫ్, ఇతన్ని పరిచయం చేసుకున్నారా? చేసుకున్నాను సార్. ఇతను ఇక్కడ సిఐడి ఆఫీసర్ మిస్టర్ డినో జయంత్. చూడండి సార్, సార్, ఇక్కడ ఎవరేం మాట్లాడినా ట్రాన్స్లేట్ చేసి మాకు అర్థమయ్యేలా చెప్పండి. నేను తెలుగులోకి బాగా ట్రాన్స్లేట్ చేసి చెప్పగలను సార్. ఆ షాప్ ఎంజీ రోడ్లోనే ఉంది కదా, ఇదేనా? కొంచెం ముందుంది సార్. సరే, ఇదిగా సార్, ఇంకాస్త ముందుకు వెళ్ళాలి. చాలా పెద్ద షాప్ అని విన్నాను. అవును సార్. ఇదిగో ఇదే అనుకుంటా. ఇదే, రండి. ఇదే సార్. యా సార్, ఇదే సార్. హలో సార్, చెప్పండి. తెలుగువాడు. అభిజిత్, ఆ ముక్కు పుడక, అదే ఆ ముక్కుటి చూపించు. మీరు దీన్ని గుర్తుపట్టగలరా? ఇది ముకుట్టి. మీరు ఎవరు? సిఐడి ఆఫీసర్ సార్. సిఐడి? యా. మీరు ఒకసారి దీన్ని చూసి డిజైన్ చేసింది మీరా కదా చెప్పండి. అవును, మేమే తయారు చేస్తాం. ఎవరి కోసం చేయించారో చెప్పగలరా? ఇది మాకు ఒక రెగ్యులర్ కస్టమర్ ఉన్నారు, వేణుగోపాల్ గారని. వేణుగోపాల? ఆయన కూతురు రజనీ కోసం తయారు చేసాం ఇది. ఆమె పెళ్లి కోసం చాలా పెద్ద ఆర్డర్లు వచ్చాయి మాకు. అంటే ఆ పెళ్లి జరిగిందా, జరగబోతుందా? అది నేను ఇప్పుడే కనుక్కొని చెప్తాను. లేనా? ఎస్ సార్. ఎస్ లేనా, 1592597 మీద ఫోన్ చేసి కనుక్కో రజనీకి అసలు పెళ్ళయిందా లేదా అని. ఓకే సార్. కాస్త జాగ్రత్తగా అడుగు. ఓకే సార్. ఇది హత్య కేసు. ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరికితే మాకు చాలా హెల్ప్ అవుతుంది. Yeah, hello sir. I'm calling from Mahavir Jewelry. Just like that, sir. Okay, sir. Tomorrow is a marriage, sir. ఏంటి, పెళ్లి రేపా? Yes, sir. విచిత్రంగా ఉంది సార్. రేపు ఇంట్లో పెళ్లి,
ఈ ముకుట్టి మాయమైంది, కానీ ఇంతవరకు ఎవరూ కంప్లైంట్ చేయలేదు. ఈ ముకుట్టి పోయినట్టు మీకు తెలుసా? లేదు సార్. సార్, ఆ శవానికి ఈ అమ్మాయికి ఏదో సంబంధం ఉంది సార్. అయితే మనం ఎలాగైనా సరే ఆ రజనీ మేడంను కలిసి తీరాల్సిందే. కనుక్కోండి సార్. எக்ஸ்கியூஸ் மீ, எங்களுக்கு பெண்ணின் அப்பனு காணாமா? ఓకే. నమస్కారం. ఏమి కావాలి మీకు? వీఆర్ ఫ్రమ్ సిఐడి. ఓ ఎంక్వైరీ కోసం వచ్చాం. వాట్? సిఐడిస్? యా, మీ అమ్మాయితో కాస్త మాట్లాడాలి. అది మీకు అభ్యంతరం లేకపోతేనే. మీకు తెలుసో లేదో, ఈరోజు మా కూతురు పెండ్లి. చూడండి, ఇది ఓ హత్యకు సంబంధించిన కేసు. ఓ చిన్న ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వెళ్ళిపోతాం. అచ్చా. అవును. చూడండి, మీరు రేపు రండి. పెళ్లి జరిగే ఇంట్లో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయకండి. మాకిదిగో ఈ ముకుట్టి దొరికింది. అయితే మాకీ ముకుట్టి ఒక శవం జేబులో దొరికింది. అయితే ఈయన కూతురికి దానికి సంబంధం ఏంటి? ఈ ముక్కుట్టి వీళ్ళమ్మాయి గారిదేనండి. ఇది రజనీ ముక్కుట్టేనా? అయితే మాట్లాడనివ్వు. వాళ్ళు ఇక్కడి నుంచి ఎంత తొందరగా వెళ్తే అంత మంచిది. రండి రండి. మీరు కాస్త ఇక్కడ ఉండండి, నేను రజనీని పిలుస్తాను. ఏమైంది? సిఐడి వాళ్ళు వచ్చారు హైదరాబాద్ నుంచి. మన రజనీని కలవాలంటున్నారు. కానీ ఎందుకు? ఏదో హత్య జరిగిందట. హత్య? సార్, ఈ హత్య రజనీ చేసిందా? అయ్యుండొచ్చు. ఏదో ఒకటి చెప్పేసి వాళ్ళని పంపించేయండి. వాళ్ళంత తేలిగ్గా వెళ్ళరు. రజనీని ఇప్పుడు మీరు కలవలేరు. ఏ? ఎందుకని కలవలేం? తను ఎవరికి చెప్పా పెట్టకుండా ఇంట్లోంచి వెళ్ళిపోయింది. ఎక్కడికి ఎక్కడికి వెళ్ళింది? మాకైతే తెలీదండి. మా తలరాత. ఎందుకు వెళ్ళిపోయింది? ఏమో, ఏం జరిగిందో. ఏదో ఒకటి జరుగుంటుందిగా. తన ఆరోగ్యం బాగుందా, లేదా టెన్షన్లో ఉన్నట్టు అనిపించిందా? 4-5 రోజుల నుంచి తను చాలా మౌనంగా ఉంటుంది. 3 రోజుల క్రితమే మాకు దగ్గరలో ఉన్న ఆయుర్వేద సెంటర్కి తీసుకెళ్లి చూపించాం. మరి తనకు నయమైందా? అది అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఎక్కువగా టెన్షన్ పడుతుండేది, ఎక్కువ ఏడుస్తుండేది. ఏడుస్తుండేదా? సార్, ఆ ఆయుర్వేద సెంటర్లోనే ఏదో జరుగుంటుంది. మాకు రజనీ ఫోటో అండ్ ఫోన్ నంబర్ ఇవ్వండి. మేము ఆ ఆయుర్వేద సెంటర్కు వెళ్ళి వివరాలు కనుక్కొని ఆ కథేంటో తెలుసుకుంటాం. సార్ ప్లీజ్. సార్, సిఐడి எங்களுக்கு మేనేజర్ కాండం. ఇప్పుడు విളിക്കാം. పిలుస్తున్నాడు సార్. ഡോക്ടർ സിഐഡി വന്നിട്ടുണ്ട് നിങ്ങളെ കാണാൻ. സിഐഡി? യെസ്, ഐ ആം കമ്മിങ്. ജോണി,
ഞാനിപ്പോ വരെ ఎస్ ప్లీజ్. హలో సార్, ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చిందా లేదా కనుక్కో. ಓಕೆ ಸರ್. ಈ ಪೆಣ್ಣಿನ ನೋಕೋ ಇಂದ ಪೇರು ರಜನಿಯಾನೋ 3 ದಿವಸ ಮುಂಬೆ ಇನ್ ಪೆಣ್ ಒಂದುಂಡಾಯಿರೋ. ఈ పెన్నవిడే వందిట్టుండే. నిజమే సార్, అమ్మాయి ఇక్కడికి వచ్చిందట సార్. గ్రేట్. మనం ఇక్కడికి రావటం వల్ల అమ్మాయి ఇక్కడికి వచ్చి వెళ్ళిందన్న విషయం మనకు తెలిసింది సార్. ఓకే మ్యామ్, ఆవిడ ప్రవర్తనలో కానీ మాట తీరులో కానీ మీరు ఏదైనా తేడా ఉన్నట్టు గమనించారా? తను వస్తూనే కంగారుగా కనిపించింది. ఇంకా మేం తనతో మాట్లాడి నచ్చ చెప్పి ట్రీట్మెంట్ చేయించుకోమని సర్ది చెప్పాం. ట్రీట్మెంటా? ఏం ట్రీట్మెంట్? అదే మా దగ్గర ఎప్పుడు చేసేదే బాడీ మసాజ్. కొన్ని స్పెషల్ మందులున్నాయి. ఇంకా 2-3 రోజులు ఇక్కడుంటే తను బాగయ్యేది. అంటే మీరనేది తను ట్రీట్మెంట్ తీసుకోలేదా? లేదు, ట్రీట్మెంట్ మధ్యలో వదిలేసి వెళ్ళిపోయింది. ఎందుకు? ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చాక ఆ తరువాత 2-3 గంటలకి ఒక అబ్బాయి వచ్చాడు. అబ్బాయా? తర్వాత అబ్బాయి వచ్చాడా? ఓ, ఆ అబ్బాయి ఇక్కడికి ఎలా వచ్చాడు? తనకి ఇక్కడికి రజని వచ్చిన సంగతి తెలుసా? బహుశా ఆ అమ్మాయి ఫోను చేసి రప్పించిందేమో. కాస్త చూడండి. ఇతనే నా అబ్బాయి. ఈ అబ్బాయే. కానీ ఈ అబ్బాయికి ఏమైంది? ఈ అబ్బాయి హత్య చేయబడ్డాడు. ఈవిడ చెప్పిన దాన్ని బట్టి చూస్తే రజని ఈ అబ్బాయితో వెళ్ళిపోయిందన్నమాట. అంటే ఈ అబ్బాయి 3 రోజుల ముందు నుంచే కేరళలో ఉన్నాడు. సార్, నాకు తెలిసి ఇతని హత్య వెనుక ఖచ్చితంగా ఈ అమ్మాయి హస్తం ఉన్నట్టుంది. అంటే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది వాళ్ళిద్దరూ ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత అసలేం జరిగిందని. సార్, నాకు తెలిసి ఆ అబ్బాయి రజనిని ప్రేమిస్తున్నాడు. రజనిని పెళ్లి చేసుకోబోతున్న వ్యక్తి ఆ అబ్బాయిని చంపేశాడేమో. అలా జరిగుండొచ్చు కదా సార్. ఆ అబ్బాయిని చూసి రజని వెక్కి వెక్కి ఏడవడం మొదలెట్టింది. ఆ తరువాత వాళ్ళు భోజనం చేయడానికి బయటకెళ్లారు. సార్, ఆయుర్వేదిక్ డాక్టర్ చెప్తున్న దాన్ని బట్టి వాళ్ళు భోజనం చేయడానికి వెళ్లారు అంటే ఇక్కడే దగ్గరలో ఏదైనా హోటల్కి వెళ్ళుంటారు. అవును, అభిజితో పనిచేద్దాం. ఈ ప్లేస్కు 1 కిలోమీటర్ పరిధిలో ఉన్న అన్ని రెస్టారెంట్లను మనం వెంటనే వెళ్ళి ఎంక్వైరీ చేద్దాం. లెట్స్ గో. ఎక్స్క్యూజ్ మీ. మే హెల్ప్ యూ సార్? ప్లీజ్ బీ సీటెడ్. కాస్త ఈ ఫోటో చూడండి. ఈ అమ్మాయి ఇక్కడికి వచ్చిందా 3 రోజుల క్రితం? ఈ అమ్మాయి అలాగే ఈ అబ్బాయి కూడా. ఇతనికేమైంది? ఇతను చనిపోయాడు. మీకేమైనా గుర్తొచ్చిందా? అవును, వాళ్ళిద్దరూ వచ్చారు సార్. అదిగో ఆ టేబుల్ దగ్గర కూర్చున్నారు. ఈ టేబులా? హలో సార్, ఆ హోటల్ ఏదో తెలిసింది సార్. అమ్మాయి చాలాసేపు ఏడుస్తూనే ఉంది సార్. ఏడుస్తుందా? ఎందుకు ఏడ్చింది? వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో నువ్వేమైనా విన్నావా? నేను దూరం నుంచి చూశాను. ఆ అబ్బాయి ఓదారుస్తున్నాడు. ప్రణీత్, అదిగో అతనే సార్. అక్కడ అంతకన్నా ముందు ఆ అమ్మాయిని ఇక్కడ చూసావా? చూడలేదు సార్. జోసఫ్, వాళ్ళు ఇక్కడికే వచ్చారా? అవును సార్. ఆ అమ్మాయి ఏడుస్తూ ఉందండి సార్. ఏడుస్తూ ఉందా? అవునా? తనతో ఆ అబ్బాయి కూడా ఉన్నాడా? అవును సార్. తర్వాత ఏమైంది?
ఆ తర్వాత ఇద్దరు వెళ్ళిపోయారు సార్. అరే ఎక్కడికి వెళ్ళారు ఏమైనా తెలుసా? సార్ నాకేం తెలియదు కానీ వాళ్ళు ఆటోలో వెళ్ళడం చూశాను సార్. ఆటోలోనా? ఆటో నెంబర్ గుర్తుందా? టెన్షన్ పరగిల్లే అంద ఆటో డ్రైవరు ఎంత ఫ్రెండే. సార్ ఇతను చెప్తున్నది ఏంటంటే ఆటో డ్రైవరు ఇతనికి ఫ్రెండ్ అంటున్నాడు సార్. ఫ్యాంటాస్టిక్, భలే విచిత్రంగా ఉంది. ఆ అమ్మాయి జర్నీ చేసిన ఆటో వాడు ఇతనికి ఫ్రెండ్ అంట. అది సరే, అతని దగ్గర ఫోన్ ఉందా? అయితే వెంటనే ఫోన్ చెయ్యి, ఎక్కడున్నాడో కనుక్కో. హలో హలో ఉన్న ತೆರಕಿ ಸಿಐಡಿ ಒಂದುಂಡು ಉನ್ನ ಬೆಡಕಿಲ್ಲ ನಿನ್ ಪಿಡಿಕಾನಿಲ್ಲ ಅವು ಒಂದುಂಡು ನೆಕಾಂಜಿರೋ ಸಂಜಿನೋ ಪೆನ್ನಿನ ಔಟಂಗೆಕು ಎಲ್ಲಾರನು ಮತ್ಯ ಅಂಡ್ರಿನ್ ಕಾರಿನ ಪೆನ್ನಿನ ಔಟರ್ ಇಲ್ಲಿದು. ಓಕೆ ನೀವಿಪ್ಪ ಎವಡಿಂದೆ ತೂಕುಂಬಡಿ. ಓಕೆ ನಿಂದ ಆಟೋ ನಂಬರ್ ಹತ್ರ. ಓಕೆ ಸರಿ ఓకే సార్ వాడు ఇప్పుడు తూకంబడిలో ఉన్నాడు సార్. ఆ ఆటో నెంబర్ తెలిసిందా సార్? తన ఆటో నెంబర్ KL02X2331. క్లూ దొరికినట్టే సార్. గ్రేట్, లెట్స్ గో. థ్యాంక్ యూ. നിങ്ങളാണോ CID? ഞാൻ ഒരു തെറ്റും ചെയ്തിട്ടില്ല സർ. ആ പെൺകുട്ടിക്ക് എന്തൊക്കെയോ പ്രശ്നങ്ങളായിരുന്നു. അവൾ കരയുകയായിരുന്നു. సరే, ఇతను చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఆ అమ్మాయి ఆటో ఎక్కినప్పటి నుంచి ఏడుస్తూనే ఉందట. అతడు ఏం చేయలేదట సార్. డీనో అతన్ని క్లియర్ గా అడుగు, వాళ్ళిద్దరిని ఎక్కడ వదిలేశాడో. ఎవడో ఆవిడ విట్టదు వర్మిండో അവരുടെ വീടിന്റെ മുൻവശത്ത് തന്നെ ഇറക്കി വിട്ടു സർ. అవుడో సార్, ఇతను చెప్పేది ఏంటంటే సీరోడ్లో ఎక్కడో ఒక ఇంటి దగ్గర వదిలిపెట్టాడట. ఇంటి ముందరా? పద, ఇతను కూడా మనతో పాటు తీసుకెళ్దాం. పద. ശരി സർ. జోసఫ్ ఆ ఆటోని ఫాలో అవ్వు. అలాగే సార్. సార్, ఇంటి ముందు అంతమంది ఉన్నారు. అవును, ఏం జరుగుతుంది? ഞാൻ അവരെ ഇവിടെയാണ് ഇറക്കി വിട്ടത്. సార్ ఇతను అమ్మాయిని ఇక్కడే దించాడు సార్. లోపలికి వెళ్ళి అడుగు. ഒരു സെക്കൻഡ്. എന്താണ് ഇവിടെ? ഡോർ പൊട്ടിച്ച് ആരോ ഇവിടെ വന്നിട്ട് എല്ലാം കത്തിച്ചു. సార్ ఈమె చెప్తున్నది ఏంటంటే ఎవరో తలుపులు బద్దలు కొట్టుకుని లోపలికి వెళ్ళి ఎందుకో తెలియదు కానీ ఫైర్ అంటే మొత్తం మంట పెట్టేశారు సార్. నిప్పు పెట్టాడా? కొంపదీసి మనం ఎవరి కోసం వచ్చామో అతనైతే కాదుగా. డీనో, ఈ ఫోటో చూపించు, అందరినీ అడుగు. ഇതാണ് ആള്. ഇത് രോഹനാണ്. ഇവൻ ഇവിടെ താമസിച്ചിരുന്നേ. എന്തായി? എന്റെ ദൈവമേ, ഇവൻ മരിച്ചതാന്നാ തോന്നുന്നേ. సార్ ఈమె అంటున్నది ఈ అబ్బాయి ఇక్కడే ఉంటాడట. ఇతని పేరు రోహన్. రోహన్? ఎస్ సార్. ఇంట్లోకి వెళ్ళి చూద్దాం, పద, త్వరగా పద. దేవుడు, పొగ చంపేస్తోంది సార్. అదే కదా, ఏదైనా అంటుకుందేమో, ఏమీ కనిపించట్లేదు. ఇక్కడేం ప్రాబ్లం లేదు సార్. ఇక్కడ కూడా ఏం లేదు సార్. జోసఫ్, ఏంటి జోసఫ్? సార్, ఈ మంట పెట్టింది ఫోటోగ్రాఫ్లు తగలబెట్టడానికి. విచిత్రంగా ఉంది. ఇల్లంతా విడిచిపెట్టి ఫొటోస్ తగలబెట్టవేంటి? ఎవరో సాక్ష్యాలు లేకుండా చేయడానికే ఇలా చేసుంటారు. లేకపోతే ఇంత రిస్క్ ఎందుకు చేస్తారు? ఇంట్లోకి దూరి ఈ ఫోటోలన్నిటినీ తగలబెట్. ఈ ఫోటోగ్రాఫ్స్ ఎవరివి?
డీనో సార్ త్వరగా కిందికి వెళ్ళి చుట్టుపక్కల వాళ్ళని వీళ్ళెవరో అడుగు. సార్. క్విక్. సార్ గదిలో ఈ కెమెరా స్టాండ్ దొరికాయి సార్. అంటే ఇక్కడ ఒక ఫోటోగ్రాఫర్ కూడా ఉన్నాడన్నమాట. ഇത് ദേവാണ്. അവൻ ഇവിടെയാ താമസിച്ചിരുന്നത്. ആക്ച്വലി അവൻ ഇപ്പൊ ഇവിടെ ഉണ്ടായിരുന്നു. ఓకే సార్ ఇతని పేరు దేవ్. రోహన్తో కలిసి ఇక్కడే ఉంటాడు సార్. ఇక్కడే ఉంటాడా? ఎస్ సార్. మనం ఇక్కడ రావడానికి ముందే అతను ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు సార్. వెళ్ళిపోయాడా? ఎక్కడికి వెళ్ళాడో త్వరగా వెళ్ళి కనుక్కో. కమాన్ త్వరగా సార్ కనుక్కోండి. എവിടെ പോയത്തു അറിയില്ല. അവനെ രോഹനെ സാറ് വിളിക്കുന്നുണ്ടായിരുന്നു. പെണ്ണ് പെട്ടെന്ന് പോയി. നിങ്ങൾ പോയി അവനെ പിടിക്കേ. ശരി సార్. ఆమె చెప్పిన దాన్ని బట్టి చూస్తే రోహన్తో ఫోన్లో మాట్లాడడానికి ప్రయత్నం చేశాడట. ఆ తర్వాత ఇక్కడి నుంచి పారిపోయాడట. వెంటనే బయలుదేరితే మనం పట్టుకోవచ్చు సార్. గుడ్. అభిజిత్ సార్ ఈ ఫోటో తీసుకో. ఎంతో దూరం వెళ్ళుండడు. వెళ్ళి వెతకండి. అభిజిత్, ఆ అబ్బాయి దొరికాడు. యా జోసఫ్, యా నేను నీ వెనకే ఉన్నాను. వాడిని చూశాను. వివేక్కి ప్రణీత్ కూడా వెంటనే మెసేజ్ ఇస్తాను. హలో వివేక్, వాడు దొరికాడు. మేము వాడి వెనక వెళ్తున్నాం. ఫాలో మీ. జోసఫ్ అదిగో ఫోటో స్టూడియోలోకి వెళ్తున్నాడు. కమాన్ గో గో గో. అటు చూడండి త్వరగా. గుడ్, నైస్, పర్ఫెక్ట్. వన్ మోర్. ఏ ఆపరా, మీ ఫోటోగ్రాఫర్ ఏడి? నేను ఎవరిని చూడలేదు. చూడలేదా? ఇప్పుడే కదరా లోపలికి వచ్చాడు. ఏంట్రా అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? మోడలింగ్ చేస్తున్నావా? ఒక్క నిమిషం ఉంటా, వస్తాను. ఎవరు వీళ్ళు? మోడలింగా? దొరికాడా? ఏంటి ప్రణి? సార్ పైన కూడా లేడు సార్. పైన కూడా లేడా? ఓ ఇక్కడున్నారు తమరు. ఏంట్రా ఏంటిలా పారిపోయి వచ్చావు? మీరు మీరు సిఐడి అమ్మా, చెప్పు. సిఐడి ఏం జరిగింది? అసలు నువ్వు ఇంట్లోంచి ఎందుకు పారిపోయావురా? నేనా? ఇంటి నుంచా? ఇంట్లో మంట ఎందుకు పెట్టావు? నువ్వు అక్కడ తగలబెట్టావే ఆ ఫోటోగ్రాఫ్స్ ఎవరివి? మోడల్స్ ఫోటోలు అవి. మోడల్స్
నేను ఒక ఫోటోగ్రాఫర్ని. యాక్టర్స్వి, మోడల్స్వి పోర్ట్ఫోలియో తయారు చేస్తాను నేను. పోర్ట్ఫోలియోస్ అంటే ఆడపిల్లలవే కదా? అందరివి ఉన్నాయి, అమ్మాయిలవి ఉన్నాయి, ఇంకా అబ్బాయిలు కూడా ఉన్నాయి. త్వరగా చెప్పు, లేదంటే నిన్ను చెప్పు. నేను కాల్చలేదు. నేను ఆ మంటల్ని చూసేసరికి చాలా భయపడ్డాను, అందుకే పారిపోయి వచ్చేసాను. సార్, ఇతను రోహన్ తోటే ఉండేవాడు. ఇతనికంతా తెలుసు సార్. రోహన్? అవును, రోహనే. తను చనిపోయాడు తెలుసా? ఏంటి, రోహన్ చనిపోయాడా? అవును, అతన్ని హత్య చేశారు. సరే గాని వాడు ఏం పని చేసేవాడు చెప్పు. రోహన్ ఒక మోడల్ కోఆర్డినేటర్. ఏం చూస్తున్నారు? వెళ్ళి మీ పని చూసుకోండి. నేను అదే పని చేస్తుంటాను, అమ్మాయిల ఫోటోలు తీయడం లాంటివి. నువ్వు ఎవరెవరి ఫొటోస్ తీసావో అవన్నీ తీసుకురా, వెళ్ళు. అలాగే, వెళ్ళరా. అలాగే. అరే, నేను ఇరుక్కుపోయాను రా. ఏమైంది? రోహన్ ఎవరో హత్య చేశారట్రా. హత్య ఎలా జరిగింది? రోహన్ చనిపోయాడు. ఎలా? నాకేం తెలుసు. వీటిలో ఆ అమ్మాయి ఫోటో లేదేంటి? ఈ అమ్మాయి ఫోటోలు తీసుకోవడానికి ఇక్కడికి వచ్చిందా? ఈ అమ్మాయా? ఈ అమ్మాయి అయితే ఓసారి ఇక్కడికి వచ్చింది. అభిజిత్, ఏమైంది? చాలా మంది మోడల్ ఫోటోస్ దొరికాయి. ఆ అమ్మాయి కూడా మోడలింగ్ చేయడానికి ఇక్కడికే వచ్చిందట. రజనీ కూడా ఇక్కడికి వచ్చిందా? అభిజిత్, ఓ పంచై, ఇక్కడున్న ఈ ఫోటోలన్నిటినీ టీవీలో చూపించండి, న్యూస్ పేపర్లో కూడా వేయించండి. ఈ రోహన్ గురించి చెప్పగలిగే వాళ్ళు ఖచ్చితంగా ఎవరో ఒకరు ముందుకొస్తారు. అదానే. ఓకే ఓకే ఓకే, ఎవడు విచ్చా? ఐ విల్ బి రెడీ దేర్. వీఆర్ కమింగ్ సూన్. ఓకే సార్, రజనీ మొబైల్ ఫోన్ ఎక్కడుందో తెలిసింది. గుడ్. ఎక్కడ సార్? ఆ మొబైల్ ఫోన్ బే ప్రైడ్ మాల్లో ఉందట. అక్కడి నుంచి సిగ్నల్స్ వస్తున్నాయి సార్. బే ప్రైడ్ మాల్. కమాన్ క్విక్, ఫోటోలు అందరికి చూపించి అడగండి. ఏం వివేక్, ఏమైనా తెలిసిందా? ఇప్పటి వరకు ఏం తెలియలేదు సార్. వెతకండి వెతకండి, అన్ని చోట్ల వెతకండి. ఏ షాపును వదిలిపెట్టొద్దు, ఎవరిని కూడా వదిలిపెట్టొద్దు. వాట్ హ్యాపెండ్? కింద రెస్టారెంట్లో. అలాగా, పద పద. ఇదేగా రా, కనుక్కుందాం. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ సార్. కాస్త ఈ ఫోటో చూసి ఈ అమ్మాయి ఇక్కడికి ఏమైనా వచ్చిందేమో చెప్తారా? ఈ అమ్మాయా? యా. ఈ అమ్మాయి అరగంట క్రితం ఇక్కడికి వచ్చింది సార్. ఇప్పుడే వచ్చి వెళ్ళిందా? అవును సార్. ఇట్స్ ఓకే. తను ఒంటరిగా వచ్చిందా? తనతో ఎవరైనా ఉన్నారా? సార్, ఓ అబ్బాయి కూడా తనతో పాటు ఉన్నాడు సార్. కుర్రాడు కూడా ఉన్నాడా? అవును సార్. ముందు తను ఒంటరిగానే కూర్చుని ఉంది, తర్వాత అబ్బాయి వచ్చాడు, వాళ్ళిద్దరూ కలిసి వెళ్ళిపోయారు. ఏం మాట్లాడుకున్నారు? ఏమైంది? ఏమైనా తెలిసిందా? సార్, ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చిందట. ఇక్కడికి వచ్చిందా? కానీ ఎవరితోనో వెళ్ళిపోయిందట. ఎవరో కుర్రాడు కూడా ఉన్నాడట. ఈ రజనీ ఏదో తేడాగా కనిపిస్తోంది సార్. డామ్ ఇట్. ఆ అమ్మాయి బిహేవియర్ ఏమైనా గమనించావా? సరిగా ఆలోచించుకొని చెప్పు. అవును సార్, తను ఒక ప్యాకెట్ వదిలేసి వెళ్ళిపోయింది. ప్యాకెట్? ఏం ప్యాకెట్? ఏది చూపించు. సార్, ఒక్క నిమిషం సార్. సార్, నా ఉద్దేశంలో దీని ద్వారా ఆ అమ్మాయిని పట్టుకోవచ్చు అనుకుంటాను. సార్, ఇదిగోండి సార్ ప్యాకెట్. అభిజిత్ చూడు.
ఇవి రజనీ ఫోటోలు కదా. సార్ ఈ ఫోటోలు చూస్తుంటే దేవ్ తీసినట్టుగా కనిపిస్తున్నాయి సార్. డేట్ చూస్తుంటే ఈ మధ్యనే తీసినట్టుంది. అభిజిత్ ఒక్క విషయం అర్థం కావట్లేదు. దగ్గరలో తన పెళ్లి పెట్టుకొని ఉన్నట్టుండి ఈ రజనీకి మోడలింగ్ పిచ్చి ఎందుకు పట్టుకుందో ఏమో. అది రజనీ ఇంట్లో వాళ్లే చెప్పగలుగుతారు సార్. వేణుగోపాల్ గారు, సార్ చెప్పండి. మీ అమ్మాయికి మోడలింగ్ మీద ఇంట్రెస్ట్ ఉందని మాతో ఎందుకు చెప్పలేదు? ఈ ఫోటోలు చూడండి, తీసుకోండి. అరే రజనీ మోడలింగ్ చేసేదా? రజనీ చాడేమేనా? ఇంకా లేదు. సరే, తనకంటే తెలీదు. రజనీ మోడలింగ్ చేస్తున్నట్టు మీకైనా తెలుసుంటుంది కదా. లేదు లేదు. నీకు తెలీదా? లేదు, తను దీని గురించి ఎప్పుడూ చెప్పలేదు. ఎవ్వరికీ ఏమీ చెప్పలేదు, కానీ తను మోడలింగ్ చేసేది. భగవంతుడా. హలో, సీనియర్ ఇన్స్పెక్టర్ అభిజిత్ హియర్. ఓకే ఓకే, మీరు టీవీలో చూసారా? ఏంటి, మీ అమ్మాయి కూడా? ఓకే ఓకే, తప్పకుండా వచ్చి కలుస్తాం. ఎక్కడికి? మటాన్చేరి, జూ టౌన్, యాంటిక్ షాప్. ఓకే ఓకే ఓకే. ఫోన్ చేసింది ఎవరు అభిజిత్? సార్, అది మనం టీవీలో యాడ్ ఇచ్చాం కదా, అది చూసి ఒక అమ్మాయి వాళ్ళ నాన్న మనకు ఫోన్ చేశారు. ఆయన మాటలు బట్టి చూస్తుంటే ఏదో క్లూ దొరికేలా ఉంది. ఆయన చెప్పిన అడ్రస్ ఇదే సార్. ఇటు వెళ్ళి చూద్దాం. ఇదే సార్. ఎస్ పదండి. వివేక్, నువ్వు ప్రణీత్ కలిసి ఫోన్ చేసి మిగతా అమ్మాయిల ఇన్ఫర్మేషన్ తెలిసిందేమో కనుక్కోండి. ఓకే సార్. హాయ్, నేను ఏసీపీ ప్రద్యుమన్. వీళ్ళంతా మా సిఐడి టీం మెంబర్స్. నా కూతురు మాయమైంది సార్. టీవీలో చూసిన తర్వాత ఆ బాధ తట్టుకోలేకపోతున్నాను. అసలు తను ఎలా మాయమైంది? ఏం చెప్పకుండా వెళ్ళిందా? మంచి బ్రైట్ అమ్మాయి సార్, కానీ తను మోడల్ కావాలనుకుంది. మేం వద్దని కూడా చెప్పాం, కానీ తను వినిపించుకోలేదు. ఒకరోజు ఏమైందంటే తను ముంబై వెళ్ళాలనుకుంటున్నానంది. అంటే తను అక్కడికే వెళ్ళిందంటారా? అవును. ఆ తర్వాత నుంచి తన దగ్గర నుండి ఏ కబురు రాలేదు. తను ఫోన్ కూడా చేయలేదా? లేదు. ఇక్కడ నుంచి తను వెళ్లే ముందు మీకు ఏదైనా అడ్రస్ ఇచ్చే ఉంటుందిగా? లేదు సార్, మాకే అడ్రస్ ఇవ్వలేదు. ముంబై వెళ్ళాక తానే ఫోన్ చేస్తా అని చెప్పింది, కానీ ఇప్పటిదాకా ఫోన్ లేదు, మెసేజ్ లేదు. సార్, మిగిలిన ఆ ముగ్గురు అమ్మాయిల గురించి తెలిసింది సార్. వాళ్ళు కూడా మోడల్ అవ్వాలనే వెళ్ళారా? అవును. వాళ్ళ తల్లిదండ్రులకు కూడా వాళ్ళ మోడల్స్ అవటం ఇష్టం లేదు. వాళ్ళు కూడా ఇల్లు వదిలి ముంబై వెళ్ళిపోయారు. ఇంకా ఈ అమ్మాయి గురించి ఏ జాడ తెలియలేదా? ఇంకా తెలియలేదు సార్. నా ఉద్దేశంలో ఎవడో ఈ అమ్మాయిలందరినీ ట్రాప్ చేస్తున్నారు. అవును సార్, మోడలింగ్ అని చెప్పి తీసుకెళ్ళుంటారు. ఎక్స్క్యూజ్ మీ సార్. హలో, సిఐడి ఇన్స్పెక్టర్ డీనో. అదే, ఎవడు అదానే. ఎక్సలెంట్ ఎక్సలెంట్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సరే. సార్, గుడ్ న్యూస్. రజనీ మొబైల్ ఎక్కడుందో తెలిసిపోయింది సార్. కంపెనీ వాళ్ళు ఆ మొబైల్ ఎక్కడుందో తెలుసుకున్నారు సార్. గుడ్. ఎక్కడుందట? ఇక్కడ కొంచెం దూరంలో గుడిలో ఫెస్టివల్ జరుగుతోంది. అక్కడ జనాలు వచ్చారట సార్. మొబైల్ అక్కడ ఉందట సార్. అయితే ఖచ్చితంగా తను కూడా అక్కడే ఉంటుంది. రైట్ సార్. 1 సెకండ్. మిస్టర్ రామేశ్వరన్, మీ అమ్మాయి ఎక్కడుందో ఖచ్చితంగా కనుక్కుంటాం.
అది ఎంత కష్టమైనా సరే డోంట్ వరీ. ఓకే, థ్యాంక్ యూ సార్. డీనో సార్, మొబైల్ కంపెనీ వాళ్ళతో రెగ్యులర్ గా కాంటాక్ట్ లో ఉండు. వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకో. ఆ ఫోన్ ఎక్కడెక్కడికి వెళ్ళింది మనకు ఖచ్చితంగా తెలుస్తూ ఉండాల్సిందే. పద. ఓకే సార్. అభిజిత్ ఆ అమ్మాయి ఇక్కడికి ఒంటరిగా వచ్చుండదు. ఎవరో ఒకరు తనని బలవంతంగా తీసుకొచ్చే ఉంటారు. అవునా? సార్ తను కావాలని ఫోన్ కట్ చేస్తుంది, లిఫ్ట్ చేయట్లేదు. డీనో ఏమన్నారా మొబైల్ కంపెనీ వాళ్ళు? ఆ అమ్మాయి ఇంకా ఇక్కడే ఉందా? అవునా, ఇంకా ఇక్కడే ఉందా? ఈ వేడుకలో ఉందా? ఓకే సరే, ఓకే, నేను నీకు తర్వాత ఫోన్ చేస్తాను. అమ్మాయి ఇక్కడే ఉంది సార్. అవును సార్, నేను ఇప్పుడే తనతో మాట్లాడాను సార్. రైట్ సార్. ఎస్ సార్. ఓకే సార్. వివేక్, నాకు కాస్త రెస్ట్ కావాలి. సార్, మీరు ఇక్కడ నిలబడి ఉండండి, నేను ముందుకెళ్ళి చూస్తాను. ఇక్కడే ఉంటాను. ఆ అమ్మాయి ఖచ్చితంగా ఇక్కడే ఎక్కడ ఉందట. తన మొబైల్ కంపెనీ వాళ్ళు మనకు మెసేజ్ కూడా ఇచ్చారు సార్. అవునా విజయ్? ఇంతమంది జనాల్లో తననెవరైనా ఏడిపిస్తే తను గట్టిగా కేకలు పెడుతుందిగా. సార్ మొత్తం అంతా వెతికారు సార్, తను ఎక్కడుందో కనపడడం లేదు. తను ఎందుకు కేకలు వేయట్లేదో నాకు అస్సలు అర్థం కావట్లేదు. సార్ ఆ అమ్మాయి ఎక్కడుందో తెలియలేదు సార్. సార్, ఆ మొబైల్ కంపెనీ వాళ్ళు రజనీ ఇక్కడి నుంచి వెళ్ళిపోయిందని చెప్తున్నారు సార్. తన నెట్వర్క్ సిగ్నల్స్ అందుతున్నాయా? దగ్గరలోనే ఉందా? తను ఇక్కడి నుంచి వెళ్ళిన దగ్గర నుంచి ఆ నెట్వర్క్ కూడా పనిచేయడం లేదు సార్. డామ్ ఇట్, ఎక్కడికి వెళ్ళింది అసలు? నో ఐడియా సార్. ఇంత దగ్గరకు వచ్చి కూడా దొరకకుండా పోయింది. తన్ని వదిలిపెట్టకూడదు, పట్టుకోవాల్సిందే. వెళ్దాం పదండి. సార్, పోలీసులు ఆ అమ్మాయిని వెతుకుతున్నారని ఆ కిడ్నాపర్కి తెలిసే ఉంటుంది కదా సార్. మాయమైన మిగతా ఆడపిల్లల గురించి వెతుకుతున్నారన్న విషయం వాళ్ళకి తెలిసి ఉంటుంది సార్. అయినా కూడా ఒక అమ్మాయి తర్వాత ఇంకో అమ్మాయిని మాయం చేస్తున్నారు సార్. అది కాదు సార్, నేను చెప్పేది ఏంటంటే నిన్న రాత్రి ఆ వ్యక్తి రజనీని ఫెస్టివల్ నుంచి తీసుకెళ్ళి ఉంటే అతను ఎక్కడో దాక్కొని ఉండుంటాడు. పబ్లిక్గా తిరగడు కదా సార్. ప్రణీత్, డిటెక్షన్ అంటేనే ఛాన్స్ తీసుకోవడం. అవును, ఛాన్స్. తనేదైనా క్లూ వదిలిండొచ్చు కదా. పైగా క్రిమినల్ మెంటాలిటీ ఉన్నవాడు తప్పకుండా ఏదో ఒక క్లూ ఇస్తాడు. ఎక్స్క్యూజ్ మీ. హలో, సిఐడి ఇన్స్పెక్టర్ డీనో హియర్. అండ్ యూ సార్? ఓ గుడ్ న్యూస్. ఎవడివి ఇచ్చు సార్? నంగలట్టం ఆ బోట్ ఇచ్చేసా. ఓకే 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 సార్. అమ్మాయి మొబైల్ ఫోన్ మళ్ళీ ఆన్ అయిందట సార్. గ్రేట్. తను ఇప్పుడు ఎక్కడుందట సార్? ఇక్కడ దగ్గరలోనే సార్, బోట్ జెట్లో ఉంది సార్. అవునా? పద. ఎస్ సార్. డీనో, వాళ్ళని అడుగు. അമ്മായിനെ తీసుకువెళ్ళటం ఎవరైనా చూసారేమో అడుగు. എന്താണ് ഒരു പെണ്ണിനെ കണ്ടോ? ഒരു പെണ്ണിനെ കണ്ടോ ഇവിടെ? ആളുടെ കൂടെ മുമ്പിൽ ഒരു ബോട്ട് പോയിട്ടുണ്ട്. എങ്ങോട്ട്? മുമ്പിലേക്ക് പോയിരിക്കണേ. അങ്ങോട്ടാണോ? പാസഞ്ചർ ബോട്ട്. അതിലൊരു പക്ഷെ പെണ്ണുണ്ടാവും. ശരി 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 సార్. అటు పెద్ద బోట్ వెళ్తున్నాడు సార్, ప్యాసింజర్ బోట్ సార్. అది అందరూ చాలా మంది ఉన్నారు సార్, వాళ్ళు కూడా అందులోనే ఉండొచ్చు సార్. పద పద త్వరగా అటువైపు. అక్కడ ఎదురుగా ఓ బోట్ కనపడుతోంది కదా, అక్కడికి తీసుకెళ్ళు, త్వరగా తీసుకెళ్ళు. పోనీ, త్వరగా పోనీ.
ఎక్కడికి వెళ్ళకండి. ఆగండి. బోట్ ఆపండ్రా. అభిజిత్, జోసఫ్, బోట్లోకి ఎక్కండి. ఎవరిని వదిలిపెట్టద్దు. కానివ్వండి. ఆగరా. ఆ అమ్మాయి ఎక్కడ? మోడల్స్ ఎక్కడ? అభిజిత్, వాడి సంగతి నేను చూస్తాను, నువ్వు వదిలే. అమ్మాయిలు ఎక్కడ? ఎక్కడున్నారో చూపించు. ఎక్కడ చెప్పరా? ఎక్కడ వాళ్ళు? టాయిలెట్లోనా? రండి, డోంట్ వరీ, బయటికి రండి ప్లీజ్. రండి. కూర్చోండి, కూర్చోండి. కంగారు పడకండి. రజనీ ఎక్కడ? ఎవరా రజనీ? ప్లీజ్ సార్, మమ్మల్ని ఇంటికి తీసుకెళ్ళండి. తప్పకుండా తీసుకెళ్తాను, డోంట్ వరీ. రజనీ ఎక్కడుందో కనుక్కో. రజనీ ఎక్కడ? రజనీ ఎక్కడ? చెప్పు, లేదంటే చంపేస్తా. మీతో పాటు ఇంకెవరైనా అమ్మాయిని తీసుకొచ్చారా? ఆమెను వాళ్ళు తీసుకెళ్ళారు. ఎక్కడికి తీసుకెళ్లారు? తెలీదు. రజనీ లేదా? డీనో. ఎస్ సార్. రజనీకోసారి ఫోన్ చేసి చూడు. సార్. తను ఫోన్ లిఫ్ట్ చేస్తుందో లేదో చూడు. త్వరగా చేయి డీనో, మన దగ్గర టైం లేదు. హలో సార్, ఎవరో ఫోన్ ఎత్తారు సార్. అది మగాడికి ఉంది సార్. మగాడా? హలో. మీరు సిఐడి వాళ్ళని నాకు తెలుసు. మీరేమన్నా పుడింగిలా? మీరు ఆ అమ్మాయిని కాపాడలేరు, చంపేస్తాను. రారా రా, లెగు. సార్, వీడి పారిపోతున్నాడు సార్. పారిపోతావా? మీరు తీసుకొచ్చిన రజనీ అనే అమ్మాయి ఎక్కడ? సార్, ఆ అమ్మాయిని ఇప్పుడే స్పీడ్ బోట్ లో తీసుకెళ్లారు సార్. ఎక్కడికి తీసుకెళ్లారా? అవును సార్. నువ్వు ఒక్కసారి నా చేతికి చిక్కి చూడరా. బ్రతికేదెవరో చచ్చేదెవరో అప్పుడు తెలుస్తుంది. దొరికి చూడరా. నిన్ను 2 భాగాలుగా చేసి ఒక భాగాన్ని ఎర్నాకులంలో, రెండో భాగాన్ని కొచ్చిన్లో పారేస్తాను. ఫాస్ట్ ఫాస్ట్, త్వరగా, ఫాస్ట్, కమాన్, ఫాస్ట్ ఫాస్ట్. అదిగో అక్కడున్నారు. పదండి, త్వరగా పదండి. వెనకంగా వస్తున్నారు, త్వరగా పోనీ పోనీ. మేము వచ్చేస్తున్నాం, నువ్వేం భయపడకు. నువ్వేం భయపడకు. జోసఫ్, వాడిని వదిలిపెట్టొద్దు. చెప్పేది నీకే. ఆ బోట్ ఆపు. నన్నేమీ చేయకు. ఆపు, ఆగమన్నానా? చెప్పేది నీకే, మర్యాదగా బోట్ ఆపు. మేము సిఐడి వాళ్ళం. బోట్ ఆపు. చెప్పేది నీకే. అభిజిత్, అమ్మాయిని రక్షించు. వాడిని షూట్ చేయి. ఆపో, బోట్ ఆపో. చెప్పేది నీకే, మర్యాదగా బోట్ ఆపు. ఆపరా, లేదంటే నిన్ను షూట్ చేస్తాను. ఆపు, ఆపు, బోట్ ఆపు. చెప్పేది నీకే. వెళ్ళు బేబీ. Come here, Rajani. Come here. Come on, జాగ్రత్త. ఓకే, మూవ్ మూవ్. తీసుకురావండి. తీసుకురావని సంగతి చూద్దాం. ఆ బోట్ని ఫాలో అవ్వు. రజనీ, ఒక విషయం చెప్పు.
నిన్ను బలవంతంగా ఎవరో ఎత్తుకుపోతుంటే నువ్వెందుకు గట్టిగా కేకలు వేయలేదు? ఎందుకు అరవలేదు? ఒకవేళ నేను అలా చేస్తుంటే నా తల్లిదండ్రులు ఇద్దరు చంపేసేవాడు. అరే, నీ దగ్గర సెల్ ఫోన్ కూడా ఉంది. మాటి మాటికి ఎందుకు ఆఫ్ చేస్తున్నావు? ఎవరికైనా ఫోన్ చేసి ఉండొచ్చుగా. ప్లీజ్ సార్, ముందు మీరు మా ఇంటికి పదండి. మీకు నేను అన్ని విషయాలు చెప్తాను. ఇదంతా ఎవరు చేస్తున్నారు? ప్లీజ్ సార్. ఓకే. ఆంటీ, రజని తిరిగి వచ్చేస్తుంది. ఖచ్చితంగా వస్తుంది. నన్ను క్షమించు. నేను మళ్ళీ హైదరాబాద్ వెళ్ళాలి. నాకు అర్జెంట్ పని పడింది, అందుకే ఇక్కడ ఉండలేకపోతున్నాను. లేదంటే నేను కూడా నీతో పాటు ఇక్కడే ఉండి రజనీని వెతికేవాణ్ణి. మేము అక్కడికే వెళ్తున్నాం. మాతో పాటు రావచ్చుగా. మీరెందుకు నా కోసం శ్రమ పట్టం? నేను ఫ్లైట్లో వెళ్తాను కదా. ఇందులో శ్రమే ఉంది చెప్పండి. ఇది మా బాధ్యత. నేరస్తుల్ని మేము జుట్టు పట్టుకొని లాక్కెళ్తాం. మీరేం మాట్లాడుతున్నారో నాకు అస్సలు అర్థం కావడం లేదు. అమ్మాయిలను అమ్ముతావా? బయటి దేశాల వాళ్ళకి? మర్యాదగా మాట్లాడటం నేర్చుకో. రోహన్ నీ దగ్గర పనిచేసేవాడు కదా. అమాయకపు ఆడవాళ్ళని ఇరికించేవాడు. నీకోసం మోడలింగ్ ఛాన్సులు అని చెప్పి ఎందుకు? ఏమవుతున్నా నువ్వు? అసలు నువ్వు మనిషివేనా? నీ ఫ్రెండ్ కూతురు రజనీని కూడా వదలలేదు నువ్వు. నువ్వు చెప్పేదంతా పచ్చాబద్ధం. అదే నిజం. రజనీ, రజనీ, నువ్వెలా వచ్చా? మైండ్ బ్లాక్ అయిందా? ఈయన గారు మీ అమ్మాయిని చంపేద్దామని ప్లాన్ చేశాడు. నాకేం తెలీదు. నువ్వెందుకు నన్ను కొడుతున్నావు? వీడే నన్ను ఇంట్లోంచి తీసుకెళ్లాడు. ఏం చెప్పాడంటే రోహిత్ నన్ను కలవాలంటున్నాడని చెప్పి నన్ను నమ్మించి తీసుకెళ్లి గూండాలకు అప్పగించాడు. నేనెందుకు అలా చేస్తాను? విశ్వాసఘాతకుడా! నిన్ను ఎంత నమ్మను? రోహన్ ఎందుకు చంపావు? మీరు మాట్లాడేది ఏమీ అర్థం కావటం లేదు. చెప్తాను. రోహన్ రజనీని ప్రేమించినట్లు నటించబట్టే నిజంగా ప్రేమించటం మొదలెట్టాడు. అందుకే చంపాల్సి వచ్చింది. ఒకదాన్ని మించి ఒకటి ఎన్నో తప్పులు చేశావు నువ్వు. ఇక మిగిలిన నీ జీవితాన్నంతా జైల్లో ప్రాయశ్చిత్తం చేసుకుంటూ గడుపు. అదే నీకు సరైన శిక్ష. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.